ఇక్కడ నీకొక విషయం అర్థం కావడం లేదు. ఇక్కడ కూర్చునేది ఒక భర్త ఇద్దరు భార్యలు కాదు, ఒక భర్త ఒకే భార్య. అంటే రాఘవ బావ ఆయన పక్కన నేను భార్యగా కూర్చుంటాను. మేమిద్దరం కలిసి వరలక్ష్మి వ్రతం చేస్తామన్నమాట. అదేంటి అల్లెక్కి అలా మాట్లాడుతున్నావు? నువ్వు నాతో ఒక అగ్రిమెంట్ రాసుకున్నావు, అది గుర్తుందా? హలో, అగ్రిమెంట్ గుర్తుంది, నీకిచ్చిన మాట గుర్తుంది. నేను ఈ విషయంలో వెనకడుగు వేయడం లేదు. చాలా క్లియర్గా క్లారిటీగా ఉన్నాను. నేను నా భర్తని అన్ని విధాలుగా నీకు అమ్మేశానే అనుకో, భార్యగా నా హక్కు నేను పోగొట్టుకోలేను కదా. అలాగే నువ్వు భార్యగా ఉంటానంటే ఉండమని చెప్పాను, అంతవరకే. కానీ భర్తని అమ్మాను కదా అని భార్యగా నాకున్న హక్కుని మాత్రం వదులుకోవడం లేదు. నేను రాఘవ బావని అమ్ముకొని ఉండొచ్చు, కానీ నాకు నీకు మధ్య ఒక కండిషన్ ఉంది. అదేంటో గుర్తుంది కదా? రాఘవతో నువ్వు ఉంటాను అనంటే నేను అడ్డురాను. అంతవరకు మాత్రమే నేను సైలెంట్ గా ఉంటాను. అంతేకాని ఈ ఇంటి కోడలిగా నాకున్న హోదాని మాత్రం నేను నమ్ముకోలేదు. నా భర్త నేను నమ్ముకున్నంత మాత్రాన నేను ఈ ఇంటి కోడల్ని కాదు అని కాదు కదా. అరే, అసలు నేను అనవసరంగా ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాను ఎందుకు? ముందు అసలు డెకరేషన్ చేయాలి, ఈవెంట్ మేనేజర్ తో అర్జెంట్ గా మాట్లాడాలి. ఈ ఈవెంట్ ని చాలా రిచ్ గా అద్భుతంగా చేస్తాడు అతను. అది కాదు అల్లెక్కి, నేను చెప్పేది. భూమి, యువతల ఫోన్ మాట్లాడుతున్నాను కదా, కాస్త ఆగచ్చు కదా. హలో హలో, ఈవెంట్ మేనేజరా అండి? అవును మేడం, చెప్పండి. చూడండి, నేను మీకు లొకేషన్స్ ఇవన్నీ తర్వాత పంపిస్తాను. బట్ మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఒకటి ఉంది, దానికి ఘనంగా డెకరేట్ చేయాలి. ఒక ఈవెంట్ లాగా ఉండాలి. అసలు ఈ ఏరియాలోనే లేనంతగా ఫుల్ గా గ్రాండ్ గా రకరకాల పూలతోటి బెంగళూరు నుండి తెప్పించి చేయాలి. ఖచ్చితంగా చేస్తాం మేడం. మీ అడ్రస్ మాకు పంపించండి, వచ్చిన తర్వాత మీకు వివరంగా చెప్తాం. అలాగే, నేను ఇప్పుడే మీకు వాట్సాప్ లో లొకేషన్ సెండ్ చేస్తాను. ఓకే మేడం. ఈవెంట్ మేనేజర్ కూడా చెప్పేశాను. ఇప్పుడు చెప్పు, ఏం అడగాలనుకుంటున్నావు? అదేంటి అల్లెక్కి, నువ్వు ఒకసారి భర్త నమ్ముకున్న తర్వాత నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ పీటల మీద కూర్చునే హక్కు లేదు. ఏం మాట్లాడుతున్నావు భూమి? ఇప్పటి వరకు నేను చెప్పింది తెలుగులోనే. చాలా చక్కగా అర్థమైంది అనుకున్నాను, కానీ నీ మొద్దు బుర్రకు అర్థమే కాలేదా? ఈ అలేఖ్య తన భర్త నమ్ముకుంది, డబ్బులు తీసుకుంది. సుహాసిని భార్యగా ఉంటాను అంటే నాకెలాంటి అభ్యంతరమూ లేదు. కానీ భార్యగా ఉంటాను కదా అని నా హక్కును లాక్కోవాలని చూస్తే మాత్రం నేను లాగే అవతల పాడేస్తాను. ఇది అలేఖ్య క్యారెక్టర్. అసలేం మాట్లాడుతున్నావు అలేఖ్య? ఇంటికి పెద్ద కోడలవైండి భర్త నమ్ముకున్నావు, ఇప్పుడు భార్య హోదాలో పీటల మీద కూర్చొని వరలక్ష్మి వ్రతం చేస్తాను అంటున్నావు. ఎటు అవకాశం ఉంటే అటు మాట్లాడుతూనే ఉంటావా? అసలు ఇది కరెక్ట్ అనుకుంటున్నావా నువ్వు? చాలా తప్పు చేస్తున్నావా లేఖ్య? ఆచార సాంప్రదాయాలతోటి ఆడుకోకు. అత్తయ్య, ఆచార సాంప్రదాయాల్ని నేను గౌరవిస్తాను. అలాగే ఇంటి పెద్ద కోడలిగా రాఘవ పక్కన కూర్చోవలసింది నేనే. అందుకు నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను అని చెప్తున్నాను.